హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. సో గత కొంతకాలంగా కూడా సింగర్ మంగ్లీ వివాదాల్లో ఉన్నారు. సో మైక్రో ఫైనాన్స్ అనే పేరుతో మంగ్లీ పేరు వాడుకొని కూడా చాలామంది తనపై ఆరోపణలు చేస్తున్నారు. 10 కోట్ల వరకు దాదాపు 10 కోట్ల వరకు మోసం చేశానంటున్నారు. కొందరేమో 100 కోట్లు 150 క్రోడ్స్ ఇలా చెప్తూనే ఉన్నారు. క్లారిటీ అయితే లేదు ఇంతవరకు. సో ఈ విషయంపై అడ్వకేట్ సుబ్బు కూడా చాలా వివాదాలు చేస్తున్నారు. ఈ విషయంపై మంగ్లీ తరపున మాట్లాడడానికి ఇప్పుడు బంజారా సేవా సంఘం వారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. అసలు ఏంటి ఈ వివాదం? వివాదం ఏం లేదమ్మా. ఇది మాది వచ్చేసి పెద్ద అడిచెర్లపల్లి మండలం మొదిపట్ల మల్లాపురం గ్రామం మాది. ఈ బాలాజీ నాయకు రామావతు మధు నాయకు వీళ్ళిద్దరు కూడా మా గ్రామస్తులే. మొదిపట్ల పలుగుతండ వాసులు. అంటే వాళ్ళదేం తాండ, మాదేం గ్రామం. అయితే ఈ బాలాజీ నాయకు ఫస్ట్ గుడిపల్లి మన నల్లగొండ రోడ్ల గుర్రంపూడి అని ఉంది, అక్కడ ఐస్ క్రీమ్ పార్లర్ అని పెట్టిండు. అక్కడ ఆ వ్యాపారానికి కొంత డబ్బులు అవసరం ఉండి వాళ్ళ బంధువుల దగ్గర డబ్బులు తీసుకునేది ఇస్తుండేది. అప్పుడు కొద్దిగా మంచి పేరు తెచ్చుకున్నాడు ఆయన. ఆ తర్వాత నేను వైన్సులు పెడుతున్నా, తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నా, మీకు 1కి 2 వస్తాయి అది ఇది అని చెప్పి మైపే పెట్టి ఫస్ట్ పలుగుతండలే స్టార్ట్ చేసిండు ఆయన డబ్బులు తీసుకోవడం. మధు వాళ్ళ రిలేషన్స్ చాలామంది వాళ్ళ రిలేషన్స్ దగ్గర డబ్బులు తీసుకొని నమ్మకంగా ఇస్తుండేది. అయితే ఆయన ఏం చేసిండంటే చైన్ లింక్. ఇప్పుడు ఈ దగ్గర తీసుకోవాలి 10 లక్షల రూపాయలు ఒకరి దగ్గర తీసుకున్నాను అనుకొని ఆయనకు నెలకు 1,00,000 రూపాయలు ఇవ్వాలి. ఇంకొకరి ఆ 1,00,000 రూపాయలు వేయడానికి ఇంకొకరి దగ్గర అప్పు చేసేది. అది తీసుకొచ్చి అందులోకి ఆయన దగ్గర ఒక 10 లక్షలు తీసుకొని అందులోకి 1,00,000 రూపాయలు ఆయనకి ఇచ్చేది. ఇప్పుడు ఈయనకు 10 లక్షలు ఆయనకు 10 లక్షలు మళ్ళీ ఇంకో మూడో వ్యక్తిని ఎత్తికేది. ఈ విధంగా ఆయన ఒక్కొక్కరిని చైన్ లింక్ ద్వారా మొత్తం జమ చేసిండు. జమ చేసి ఒక దగ్గర తీసుకోవాలి, వీళ్ళకి ఇంట్రెస్ట్లు ఇవ్వాలి, వీళ్ళ దగ్గర తీసుకోవాలి, ఇంట్రెస్ట్లు ఇవ్వాలి. ఇట్లా ఇచ్చి నమ్మించిండు జనాల్ని. 3 నెలలు 6 నెలలు చేసి నమ్మించిండు. నమ్మించిన తర్వాత ఒక్కొక్కటి బయటపడ్డది. అంటే 6 నెలలు 7 నెలల నుంచి ఇంట్రెస్ట్లు ఆపేసరికి అందరికి భయం. అది సుమారుగా 800 నుంచి 1000 కోట్లు వసూలు చేశారు వీళ్ళు. వసూలు చేసిన తర్వాత ఈ డబ్బులు ఇవ్వడం బంద్ అయిపోయింది, ఇంట్రెస్ట్లు ఇవ్వడం బంద్ అయింది. బంద్ అయిన తర్వాత జనాలకు అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి ఒక్కొక్కరు ఆయన మీద పడడం మొదలుపెట్టారు. 7 నెలల క్రితం బాలాజీ నాయక్ వెంటబడ్డారు జనాలు. వెంటబడి మొత్తం హంగామా చేసిండ్రు. అది పోలీసు వరకు పోయింది. నల్లగొండ ఎస్పీ గారు ఈ విషయంలో ఎంక్వైరీ చేసిండు. బాలాజీ నాయకుని తీసుకొని పోయిండు, ఇంట్రాగేషన్ చేసిండ్రు. బాలాజీ నాయక్ ఒప్పుకున్నాడు. బాలాజీ నాయక్ మీద ఆయన ఎమ్మటి ఎవరెవరు ఉన్నారు అనేది తెలిసిపోయింది. బాలాజీ నాయకును రామావత్ మధు నాయకుని అరెస్ట్ చేసిర్రు. వీళ్ళ మీద ఇప్పుడు గుడిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు ఉన్నది, దేవరకొండల కేసు ఉన్నది, మిర్యాలగూడల కేసు ఉన్నది, నల్లగొండల కేసు ఉన్నది. కేసులు అయినాయి. అప్పుడు వీళ్ళు అంటే మా తరఫున కూడా మేము కూడా బాధితులమే. అంటే మా బంధువులు కూడా డబ్బులు పెట్టిర్రు, అందులో అందరం బాధితులమే. అప్పుడు ఈ మంగ్లీ పేరు ఎవరు చెప్పలే మాకు. అసలు మంగ్లీ ప్రమేయం కూడా లేదు అందులో. ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చిర్రు అనేది మేమే ఆశ్చర్యపోతున్నాం. అయితే మేము ఒకటే అంటున్నాం, ఇప్పుడు మంగ్లీ ప్రమేయం ఉంది అంటే మంగ్లీ మీకు ఫోన్ చేసిందా అయ్యమని? మాకైతే చేయలే. మంగ్లీ ఫోన్ చేసిందా, లేకపోతే మంగ్లీ ప్రామిసర్ నోట్ రాసిందా, లేకపోతే మంగ్లీ ఏమైనా మీటింగ్ పెట్టి వాళ్ళకి డబ్బులు ఇవ్వండి దానికి పూర్తి బాధ్యత నేనే అన్నదా? ఏదన్నా ఒకటి ఉండాలి కదా మంగ్లీ మీద మనం చెప్పడానికి. కావాలని కుట్రపూరితంగా మంగ్లీని పిక్చర్లోకి తీసుకొచ్చిండ్రు. మంగ్లీ డబ్బులు ఇవ్వమని మాకైతే మంగ్లీ చెప్పలేదు. ఇదంతా అబద్ధము. ఎదుగుతున్న ఆ గిరిజన బిడ్డని కిందికి లాగే ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. ఎందుకంటే వీళ్ళంతా దొంగలైన. ఇప్పుడు వీళ్ళ స్టోరీ అంతా మీకు గుడిపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నది, నల్లగొండ ఎస్పీ గారి దగ్గర వీళ్ళ స్టోరీ అంత ఉంది. ఎవరి దగ్గర తీసుకుర్రు, ఈ డబ్బు ఎట్లయింది, ఎవరెవరు ప్రమేయం ఉంది అనేది మొత్తం రికార్డు ఉన్నది ఆడ. కానీ ఇప్పుడు కొత్త రికార్డు మళ్ళీ తీసుకొచ్చి మంగ్లీని ఇరికిస్తూ పెట్టిరు. మాకు తెలిసింది ఏంటంటే, మాకు కూడా ఏం చెప్తారంటే, మీ డబ్బులు రావాలంటే ఒక పని చేయాలి. ఇప్పుడు ఎవరు ఈ అడ్వకేట్ లాంటి వాళ్ళు వచ్చి, సారీ ఏమనుకోకండి, ఈ వాళ్ళు మీడియేటర్లు ఎవరైతే మా దగ్గర డబ్బులు తీసుకొని ఇప్పించారో వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు ఫలానా వ్యక్తి పేరు చెప్పండి, మనం ఆ వ్యక్తి ఏమంటే మేము ఇచ్చినామని చెప్పడం వల్ల మీ డబ్బులు వస్తాయి, లేకపోతే రావు. ఎందుకంటే మా రామావత్ మా దగ్గర ఏం లేవు, నా బాలాజీ నాయక్ దగ్గర ఏం లేవు. ఎవరి పేరు చెప్పాలి? ఇక వాళ్ళతో రిలేషన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ పేర్లు చెప్పాలి. ఉదాహరణకు మా దగ్గర పిల్లిగుండ తండా అని ఉంది. అక్కడ పాపం రాజు అనే వ్యక్తి ఉన్నాడు. ఆ రాజు అనే ఇస్లావత్ రాజు అనే అబ్బాయి దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయి. ఒక 4-5 ఆ తండకు సంబంధించిన లేనిది ఆ రాజు మీద పడ్డారు. ఇప్పుడు నువ్వు చెప్తేనే మేము ఇచ్చినామని దేవుడు అంటే కట్టించిండు అబ్బాయి. అట్లా వాళ్ళు డబ్బున్న వాళ్ళు ఎంచుకొని వాళ్ళతో స్నేహం ఎవరితోటి ఉంది? మంగ్లీతోటి ఉంది. స్నేహం ఉంది కదా మంగ్లీ మీద. అడ్వకేట్ సుబ్బుకు రిలేషన్ ఏంటి? ఏం లేదండి, సంబంధం లేదు. మరి ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు? ఇప్పుడు ఈమె డబ్బున్నామే,
పేరున్న ఆమె, పరువు కోసం అన్న అంటే రామావతు మధుకు ఈ శివ అంటే మంగ్లీ వాళ్ళ తమ్మునికి ఏం ఫ్రెండ్షిప్ ఉన్నది. వాళ్ళు ఒక ఈవెంట్లో కలిసిరంటే ఈవెంట్లో ఫ్రెండ్షిప్ ఉన్నది. ఆ ఫ్రెండ్షిప్ ఆధార్ చేసుకొని ఆ అబ్బాయి పోవడం రావడం చేయడం చేస్తుండేదట. దాన్ని ఆసరా చేసుకొని మంగ్లీని లాగింది. ఇప్పుడు అంటే ఇక ఒక ప్రభగండ కూడా లేచింది. ఇప్పుడు ఏంటంటే మంగ్లీ చెల్లిని రామావతి మధుకిస్తూరు అనేది ఒక ప్రభగండ లేచింది. అది ఎంతవరకు నిజం మాకైతే తెలియదు. దాన్ని ఇప్పుడు ముంగడ పెట్టి ఓహో రిలేషన్ కలుస్తుంది కనుక ఆ అమౌంట్ ఈమె దగ్గర కూడా వచ్చిందనే భావనతోటే ఇప్పుడు ఆమెను ఒత్తిడి చేసి ఆ పరువును బయట పెడతాం అని బెదిరించి చేసి డబ్బులు తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అంతే తప్ప ఇంకోటి లేదు. ఇందులో మంగ్లీకి ప్రమేయం లేదు. ఇది తప్పది. మంగ్లీ ప్రమేయం ఖచ్చితంగా ఉంది అంటూ కూడా అడ్వకేట్ సుబ్బు అంటున్నారు కదా. ఆయన దగ్గర ఆధారం ఉండాలి కదమ్మా. ఇప్పుడు మనం ఏమంటున్నాం, ఒకరి మీద మనం చెప్పేటప్పుడు ఆధారం కంపల్సరీ కావాలి. ఫోన్ రికార్డు ఉన్నా చాలు. ఇప్పుడు కోర్టు యాక్సెప్ట్ చేస్తుంది కదా ఫోన్ రికార్డు కూడా. ఫోన్ రికార్డు ఉందా, మంగ్లీ ఫోన్ చేసి ఏదన్నా ఒక బాధ్యతకు ఫోన్ చేసి మీరు డబ్బులు ఇవ్వండి పూర్తి బాధ్యత నాది అన్నదా, లేకపోతే ఒక ప్రామిసర్ నోట్ ఏమైనా రాసిందా, ఒక బాండ్ పేపర్ ఏమైనా రాసిందా? ఎవరు గుడ్డి లక్షల రూపాయలు ఎవరు గుడ్డిగానే తీయరు కదా. ఇస్తారా మీరు చెప్పండి, ఇస్తారా? ఇవ్వరు. ప్రామిసర్ నోట్ అని ఉండాలి, బాండ్ పేపర్ ఉండాలి, చెక్ ఉండాలి, ఆమె షూరిటీ ఉండాలి, హామీదారులు ఉండాలి ఇద్దరు, లేకపోతే ఇంకేదైనా ప్రాపర్టీ పేపర్లన్నీ పెడతారు, ఇవన్నీ ఉంటాయి కదమ్మా. అలాంటిది ఇలాంటి వాటిలలో ఏ ఒక్కటన్నా మంగ్లీ ఇచ్చిందా? మరి ఇంతవరకు కూడా మంగ్లీ ఎక్కడైతే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిండ్రో అక్కడ ఈ అడ్వకేట్ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నారు, కానీ ఎవరైతే ఈ మైక్రో ఫైనాన్స్ స్కామ్ చేశారో స్కామ్కి పాల్పడ్డ వారి పేరు ఎందుకు తను ఫైల్ చెప్తలేరు అంటే ఒక్క మాట అమ్మా. మధు నన్ను బ్లేమ్ చేయలే, మధు మంగ్లీని బ్లేమ్ చేయలేదు కదా. తన వల్ల కానీ తాను స్వయంగా ఇందులో పాల్గొన్నాడా, నేరంలో పాల్గొన్నాడా? తన వల్ల అయింది కానీ తను ఏమన్నా నేరం తన వల్ల అంటే తాను ప్రత్యక్షంగా ఇందులో పాల్గొన్నాడా ఆమెను బ్లేమ్ చేసేట్లా? అప్పుడు కేసు ఎట్లా నిలబడుతుంది? నిలబడదు కదా. ఇప్పుడు సుప్పు డైరెక్ట్ అటాక్ చేసి పరోక్షంగా అంటే పరోక్షంగా ఆయన వల్ల పరోక్షంగా బదనాం అవుతుంది మ్యామ్. ప్రత్యక్షంగా మధు నేను ఆమెకి ఇచ్చిన మాట వాస్తవమే, ఆమె తీసుకోండి నేను తీసుకున్నా అంటే ఖచ్చితంగా మధు మీద కేసు పెడుతుంది. రేపు పెట్టడానికి అవకాశం ఎట్లుంటుంది? అది కోర్టులో కూడా నిలబడదు. అది పరోక్ష సంబంధం. అది అంటే పరోక్షంగా అంటే బయట వాళ్ళే చెప్తారు కానీ మధు కూడా చెప్పలేదు. మధు చెప్పిండా? పరువు నష్టాన్ని కింద దావా వేయచ్చు. వేయడానికి లేదమ్మా. ఎట్లా వేస్తారు పరువు? స్వయంగా మధు ప్రత్యక్షంగా ఆ నేరంలో పాల్గొంటేనే, ప్రత్యక్షంగా మధు ఈమె వల్లనే నేను తీసుకున్నా ఈమెకే ఇచ్చిన అని చెప్పితే అప్పుడు పరువు నష్టం అవుతుంది. ఇప్పుడు ఎవరో బయట వ్యక్తి, అవుట్ సైడర్ వ్యక్తి మంగ్లీ ఇవ్వమంటేనే మధుకి ఇచ్చినామని చెప్తున్నారు. మధుకు అడిగితే మంగ్లీ ఇవ్వమంటేనే తీసుకోమంటే నేను తీసుకున్నా అంటున్నాడు అని అంటున్నారు కానీ డైరెక్ట్ విట్నెస్ లేదు ఆడ ఉన్నదా? ఇప్పుడు మంగ్లీ జరుపుకున్న ఒక ఫ్యామిలీ పార్టీలో కూడా మధు ఫోటో కనిపించాయి అవి ఇన్స్టాగ్రామ్లో. నేనేమంటున్నామా, ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి ఉన్నాడు, జానారెడ్డి ఉన్నాడు, వాళ్ళ పార్టీలు అవుతుంటాయి. అందులో మంచివాడు వస్తాడు, చెడ్డోడు వస్తాడు. వస్తారా రా? దొంగ వస్తాడు, లంగ వస్తాడు, అందరు వస్తారు. వచ్చినంత మాత్రాన వాళ్ళకి సంబంధం ఉందని అంటే తప్పు కదా. అది ఆ పాయింట్ తీసుకోవద్దు ఎప్పుడైనా, అది తప్పు. అది ఎందుకంటే మంగ్లీ చేసింది దారిన పోయేటోడు కూడా వస్తాడు మన దగ్గరికి, అంతే కదా. దారిన పోయేటోడు కూడా వస్తాడు. వాడు ఎవడో ఏందో మనకేం తెలుస్తుంది? వచ్చిన హాయ్ అంటాడు, పక్కన నిలబడి సెలబ్రిటీ కనుక ఫోటో దిగుతారు. దిగినంత మాత్రాన సంబంధం ఉందంటే కూడా తప్పది. ఇప్పుడు గిరిజన బిడ్డని నేను కూడా అట్టడుగు వర్గాల నుంచే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నానంటూ కూడా మంగ్లీ చెప్తున్నారు. సో ఈ విషయంలో తను ఇంతవరకు వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ గ్రామస్తులకు కూడా మంచి చేసే ఉంటుంటుంది ఇంతవరకు. సో నేను ఒకటి చెప్పనా అమ్మ, మంగ్లీ మీడియా వల్లనే బయటకు వచ్చింది. అంటే అసలు మంగ్లీకి లైఫ్ ఇచ్చిందే మీడియా. HM టీవీలో విరాహత్ సార్ సీనియర్ జర్నలిస్ట్ అయిన విరాహత్ గారు నా పాట స్వరాల సయ్యాట అని ఒక ప్రోగ్రాం పెట్టి ఆ ప్రోగ్రాం ద్వారా ఈమె పేరు సత్యవతి, ఈమె చెల్లిని పరిచయం చేసిండు. తర్వాత V6లో దామోదర్ రెడ్డి అని ఉండే, దామోదర్ రెడ్డి ఈమెని V6కి తీసుకొని ఈమెతో ఒక ప్రోగ్రాం చేయించిండు. ఈమె ఆ విధంగా పైకొచ్చిన బిడ్డ, మీడియా ద్వారానే పైకొచ్చింది. అయితే ఈ అంచెలంచెల ఎదుగుదలను చూసి ఓరవలేక కొంతమంది అంటే సినీ ఫీల్డ్లో ఉన్నోళ్ళు, ఇప్పుడు ఈ గాయకులు కొంతమంది ఉంటారు, కావంటే పడనోళ్ళు,
ఈమెను ఎట్లన్నా లాగాలన్న ఉద్దేశంతో ఇది ఒక పన్నాగం పడి కుట్రవన్నీ బాధ్యులకు ఏం చెప్పారంటే కూర్చోబెట్టి, అరే బాబు మేము ఎట్లా చెప్తే మీ డబ్బులు మీకు రావాలంటే మేము ఎట్లా చెప్తే అట్లా వినాలి. ఏం చెప్పాలి? ఏం లేదు, మంగ్లీ పేరు చెప్పండి, మంగ్లీ ఏమంటే మేము ఇచ్చినామని చెప్పండి, మీ డబ్బులు వస్తాయి అని చెప్పడం వల్ల వాళ్ళు కూడా గొర్రెల్లోకి వచ్చి మంగ్లీ ఏమంటే మేము ఇచ్చినాం, మంగ్లీ ఏమంటే మేము ఇచ్చినాం అంటున్నారు. మంగ్లీ ఏమన్నా ఇప్పుడు బాధితులు కూడా బాధితుల తప్పంటారా? తప్పే. వాళ్ళకి ఇప్పుడు తప్పు కాదు, అది బాధితులు తప్పు కాదు. బాధితులు తన పైసలు రాబట్టుకునే ప్రయత్నం అది వాళ్ళది. ఇప్పుడు ఎందుకంటే వాడు మీ డబ్బులు ఎట్లా వస్తాయంటే మీ డబ్బులు రావాలంటే ఒకటే, మంగ్లీ పేరు చెప్పండి, మంగ్లీ తీసుకుందానండి, అట్లయితేనే మీ పైసలు వస్తాయి, లేకపోతే రావు అంటే అమ్మ మా పైసలు వస్తాయి, నా పైసలు నాకు వస్తే చాలు అని చెప్పి మంగ్లీ పేరు చెప్తున్నారు. అది అంతే తప్ప అక్కడ ఎలాంటి ఆధారం లేదు, విట్నెస్ లేదు. విట్నెస్ ఉంటే ఇప్పుడు ఇవన్నీ ఉండాలి. నేను మీకు ఏవైతే ప్రామిషన్ నోటు కానీ, చెక్కు కానీ, లేకపోతే ఫోను రికార్డింగ్ కానీ ఏదైనా ఉండాలి కదా ఆమె చెప్పినట్టుగా. అవన్నీ లేవు కనుక ఒకటి ట్రాష్ ఇది. ఆమెను కావాలని వాంటెడ్లీ బదనాం చేసి ఆమెను కింద పడేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకు మించి ఇంకోటి లేదు. ఓ ప్రెస్ మీట్లో మంగ్లీ మాట్లాడుతూ శ్రీముఖిపై అడ్వకేట్కి క్రష్ అలా మాట్లాడారు. దానిపై ఇక ఆ విషయం నో కామెంట్ అండి. అది మనకు తెలియదు ఆ విషయం. నేను వినలేదు కూడా. అది అని ఉండొచ్చు కానీ నేను వినలేదు. ఫైనల్గా ఏం చెప్తారండి? ఫైనల్గా నేను ఒక మీడియాకు కూడా నేను చెప్పేది ఒకటే, నాణ్యానికి రెండు వైపులా ఉంటుంది, ఒకవైపే చూడకండి. ఇప్పుడు తొలి వెలుగు రఘు కానీ, ఈ రోషన్ కానీ నాకంటే జూనియర్లు, వాళ్ళు సీనియర్లు ఏం కాదు. నాది 32-33 సంవత్సరాల సీనియారిటీ నాది. ఒకటి చెప్పేది, ఒక జర్నలిస్టు నిజానిజాలను బయట పెట్టాలి. ఒకవేళ అబద్ధం మన దగ్గరకు వచ్చినా, నిజం మన దగ్గరకు వచ్చినా కదా, అది నిజమా అబద్ధమా అని మనం వెరిఫికేషన్ చేసిన తర్వాత, ఎదుటి వ్యక్తితో వివరణ తీసుకున్న తర్వాత మనం దాన్ని ప్రపగండ చేస్తే బాగుంటుంది. లేకపోతే మన విలువలు పడిపోతాయి. ఎందుకంటే ఈ ఎండ్ల వీళ్ళు రేటింగ్ కోసం చేస్తున్నారనే ప్రపగండ రానియద్దు. అలాగొక్కటే నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఒక జర్నలిస్టుగా ఆ నిజమెంత అనేది వాస్తవం తెలుసుకున్న తర్వాతనే మనం ప్రసారం చేస్తేనే మన విలువలు అనేది ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల ఇప్పుడు ఇవాళ మంగ్లీ క్లీన్ చిట్ వచ్చింది. నిన్న మధు అరెస్ట్ ఏమన్నాడు ఆయన? మంగ్లీ ప్రమేయం లేదు, మంగ్లీకి అసలు తెలియదు అంటున్నాడు. అయిపోయి. ఇప్పుడు వీళ్ళు ఏమైనా ఆధారాలు బయట పెడుతున్నారంటే వీళ్ళ దగ్గర ఒక ఆధారం లేదు. అది ఫేక్. ఇప్పుడు నీరు గారినట్టు కదా. దీనివల్ల ఎవరికి నష్టం జరుగుతుంది తెలుసమ్మా? బాధితులకు నష్టం జరుగుతుంది. 100% బాధితులకు నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు అది గాలికి వెళ్ళిపోతుంది ఇంకా కేసు. అందువల్ల దయచేసి ఇలాంటి ప్రపగండలు చేయకండి. ఇందులో మంగ్లీది మాత్రం ఎలాంటి ప్రమేయం లేదు, ఆమె ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇది కన్ఫర్మ్.